హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీ క్రికెట్ అనాలిసిస్. ఐపీఎల్ 2026 కోసం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న బిగ్ అప్డేట్ వచ్చేసింది. మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ రోజే మార్చ్ 24 ఇండియాలో అడుగుపెడుతున్నాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది భయ్యా. కమిన్స్ వచ్చిన మొదటి కొన్ని మ్యాచ్ల్లో అతను ఆడే ఛాన్స్ లేదు. అసలేం జరుగుతోంది? ఎస్ఆర్హెచ్ ఫైనల్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం కమిన్స్ తన బ్యాక్ ఇంజురీకి ఇక్కడే ఎస్ఆర్హెచ్ మెడికల్ స్టాఫ్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాడు. టీమ్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా ఉంది. అతను పూర్తిగా కోలుకునే వరకు అతన్ని రిస్క్లో పెట్టకూడదని ఫిక్స్ అయ్యారు. సో కమిన్స్ గ్రౌండ్లో లేకపోయినా డ్రెస్సింగ్ రూమ్లో ఉండి ఇషాన్ కిషన్కి సలహాలిస్తూ టీంని గైడ్ చేస్తాడు. మరోవైపు ఆర్సీబీ బౌలింగ్లో పెద్ద హోల్ పడింది భయ్యా. వాళ్ల మెయిన్ బౌలర్ జోష్ హ్యాజిల్వుడ్ ఇంజరీ వల్ల దూరమయ్యాడు. అతని ప్లేస్లో వచ్చే జేకబ్ డఫీకి మన ఇండియన్ పిచ్లపై పెద్దగా అనుభవం లేదు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్తో భయపెట్టాలని చూస్తున్నా వాళ్ల బౌలింగ్ అటాక్లో పదును తగ్గింది. ఇదే మన తుఫాన్ ఎక్స్ప్రెస్ బ్యాటర్లకి గోల్డెన్ ఛాన్స్. కమిన్స్ లేకపోయినా మనకిప్పుడు ఈషన్ మలింగా ఉన్నాడు. శ్రీలంక బోర్డు క్లియరెన్స్ ఇచ్చేసింది కాబట్టి మలింగా యార్కర్లు రెడీగా ఉన్నాయి. ఇక మన సీక్రెట్ వెపన్ సలీల్ అరోరా ప్రాక్టీస్ మ్యాచ్లో 33 బాల్స్లో 81 రన్స్ బాది అందర్నీ భయపెడుతున్నాడు. అటు నితీష్ రెడ్డి కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో కమిన్స్ లోటుని భర్తీ చేయడానికి రెడీ అయిపోయాడు. ఎస్ఆర్హెచ్ ఫైనల్ ప్లాన్. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ. గ్రౌండ్లో ఇషాన్ కిషన్ అగ్రెసివ్ నిర్ణయాలు. మలింగా అండ్ హర్షల్ డెత్ ఓవర్లలో ఆర్సీబీని కట్టడి చేయడం. సలీల్ పవర్ ప్లే. హ్యాజిల్వుడ్ లేని లోటుని వాడుకుంటూ ఆర్సీబీ బౌలర్లని ఆడుకోవడం. ఎస్ఆర్హెచ్ బెస్ట్ ప్లేయింగ్ 11 వర్సెస్ ఆర్సీబీ ఓపెనింగ్ మ్యాచ్. ట్రావిస్ హెడ్ ఏయూజీ. చిన్నస్వామి లాంటి చిన్న గ్రౌండ్లో ఇతను పవర్ ప్లేలో ఉంటే 100 రన్స్ గ్యారంటీ. అభిషేక్ శర్మ ప్రాక్టీస్ మ్యాచ్ 1లో 94 రన్స్ బాది పక్కా ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ సిఎన్డబ్ల్యూకే. ప్యాట్ కమిన్స్ ఇంజరీ వల్ల ఇతనే కెప్టెన్. ప్రాక్టీస్ మ్యాచ్ 2లో 72 రన్స్ బాదాడు. హెన్రిచ్ క్లాసన్ జెడ్ఏహెచ్. 2 ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనూ 49 చొప్పున కొట్టి వరల్డ్ క్లాస్ హిట్టర్ అని ప్రూవ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు తేజం. సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో 73 రన్స్ మరియు వికెట్లు తీసి కమిన్స్ ప్లేస్ భర్తీ చేశాడు. సలీల్ అరోరా ఇతనే మన సీక్రెట్ వెపన్ భయ్యా. సెకండ్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి 33 బాల్స్లో 81 రన్స్ బాదాడు. లియామ్ లివింగ్స్టోన్. కమిన్స్ లేడు కాబట్టి ఇతను బ్యాటింగ్ డెప్త్ మరియు స్పిన్ ఆప్షన్ ఇస్తాడు. ఈషన్ మలింగా లేదా బ్రేడెన్ కార్స్. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడానికి వీళ్ళిద్దర్లో ఒకరు మస్ట్. హర్షల్ పటేల్. చిన్నస్వామి గ్రౌండ్లో హర్షల్ స్లోవర్ బాల్స్ కోహ్లీ సేనని కట్టడి చేయాలి. జయదేవ్ ఉనాద్కట్. ఎక్స్పీరియన్స్ ఉన్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ప్రాక్టీస్ మ్యాచ్లో 3 వికెట్స్ తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. శివాంగ్ కుమార్. ప్రాక్టీస్ మ్యాచ్లో 3 వికెట్స్ తీసి అందర్నీ ఆశ్చర్యపరిచిన యంగ్ స్పిన్నర్. ఇంపాక్ట్ ప్లేయర్ స్మరణ్ రవిచంద్రన్. సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో 70 రన్స్ నాటౌట్గా ఉండి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి చిన్నస్వామిలో మన ఇషాన్ కిషన్ సేన 300 రన్స్ కొడుతుందా? కమెంట్స్ గైడెన్స్లో ఇషాన్ కిషన్ సేన చిన్నస్వామిలో గెలుస్తుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన భారతీ క్రికెట్ అనాలిసిస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.